యూటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ టీఎస్ యూటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ చావ రవి గారికి చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు మార్నింగ్ లైవ్లో మాట్లాడుతున్నారు సార్, మార్నింగ్ న్యూస్ పేపర్ అనాలిసిస్. సార్ మీకు కంగ్రాచులేషన్ సార్, మీకు హెల్త్ కార్డు ఓకే అయింది, క్యాష్లెస్ హెల్త్. దాదాపు 652 ఎంపీఎన్ఎల్ ప్రైవేట్ హాస్పిటల్లో అసలు రూపాయి కట్టకుండా మీకు కార్పొరేట్ వైద్యం అందబోతున్నది. కరుణాకర్ గారు, రూపాయి కట్టకుండానే తప్పు. మా దగ్గర నుంచి ప్రతి నెల జీతంలో మా బేసిక్ పేలో నుండి 1.5% డిడక్ట్ చేస్తారు. దానికి గవర్నమెంట్ కూడా 1.5% యాడ్ చేస్తుంది. అందుకని ఆ మొత్తం నుంచి వైద్య ఖర్చులు హెల్త్ కార్డ్స్ ఇచ్చి హెల్త్ కార్డ్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అమలు చేస్తామని అంటారు. అంటే హాస్పిటల్లో మేము పే చేసేది ఉండదు, గవర్నమెంట్ పే చేస్తుంది. కానీ దానికి వైద్యం కోసం మేము ప్రతి నెల 1.5% మా బేసిక్ నుంచి చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే ఆరోగ్యం అనేది, ఉద్యోగుల ఆరోగ్యం అనేది రాష్ట్రం యొక్క బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకనే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ అని చెప్పేసి రూల్స్ ఇచ్చారు. ఇప్పుడు 75 లోనే 75లో దాన్ని అది 2004లో 74 జీవో ద్వారా దాన్ని మాడిఫై చేసి కొంత పర్ఫెక్ట్ ఇచ్చారు. అప్పుడున్న రేట్ల ప్రకారం మాక్సిమం 2 lakhs లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ ఇప్పటికి కూడా అదే కొనసాగుతోంది. 23 ఏళ్ల నుంచి కూడా అదే లిమిట్ కొనసాగుతోంది, 2 లక్షలని. ఇప్పుడు 2 లక్షలు కూడా ఇవ్వట్లేదు. ఏవో పెద్ద పెద్ద జబ్బులు, ప్రొలాంగ్ ట్రీట్మెంట్ ఉన్న వాటికి తప్ప మిగిలిన వాటి అన్నిటికి కూడా ₹1,00,000, సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ₹1,00,000, రిటైర్ అయిన వాళ్ళకి 75,000 మాత్రమే ఇస్తా ఉన్నారు ఇటీవల గత 2-3 ఏళ్ల నుంచి. సో అందుకని ఏంటంటే హెల్త్ కార్డ్స్ కావాలనేటువంటిది 2009లోనే మొట్టమొదటిసారిగా మాకు నగదు రహిత వైద్యం కావాలనేటువంటి ప్రపోజల్ పిఆర్సీ దగ్గర పెట్టాం. పెట్టినప్పుడు పిఆర్సీ ఒక సలహా ఏమి ఇచ్చిందంటే, దీన్ని కొంత ఎంప్లాయీస్ నుంచి కొంత కంట్రిబ్యూషన్ తీసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాగా స్టార్ట్ చేయండి అని చెప్పి సూచన చేసింది. దాని మీద అప్పటి నుంచి చర్చలతో తెలంగాణ హెల్త్ కార్డులు ఇచ్చారు. 2013లో తెలంగాణ విడిపోక ముందే హెల్త్ కార్డులు ఇస్తున్నామని చెప్పేసి కంట్రిబ్యూషన్, నామినల్ కంట్రిబ్యూషన్ ₹90 నుంచి ₹150 కంట్రిబ్యూషన్ తోటి హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు. ఇచ్చారు కూడా, హెల్త్ కార్డ్స్ ఇచ్చారు కూడా. కానీ కంట్రిబ్యూషన్ ఏం వసూలు చేయలేదు. ఈ లోపు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్, లిమిట్లెస్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి హెల్త్ కార్డ్స్ మళ్ళీ తెలంగాణ పేరుతో ఇచ్చారు. కానీ అది ఏ హాస్పిటల్ కూడా అలౌ చేయలేదు. అది యూజ్లెస్ కార్డ్స్ కింద అయిపోయింది. ఆ తర్వాత కొంతకాలం మేము గొడవ చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు మాత్రం హాస్పిటల్స్ లో అమలు జరిగినాయి. కోవిడ్ కు ముందు, కోవిడ్ టైంలో హాస్పిటల్స్ కి చెల్లించాల్సిన బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఏ హాస్పిటల్ కూడా కోవిడ్ నెపంతో మూతపట్టు. ఆ తర్వాత కాలంలో హెల్త్ కార్డ్ ని అలౌ చేయలేదు. సార్ ఇప్పుడు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ పూర్తిగా ఫ్రీ ఇచ్చిందా సార్ హెల్త్ కార్డ్? క్యాష్లెస్ ట్రీట్మెంట్, లిమిట్లెస్ ట్రీట్మెంట్ అని ఫ్రీగా హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. ఓకే, ఇచ్చారు. కానీ ఇచ్చిన కార్డ్స్ 1 year మాత్రం పనిచేస్తాయి. ఆ తర్వాత ఎక్కడ ఏ హాస్పిటల్ కూడా వాళ్ళ గవర్నమెంట్ వైపు నుంచి బిల్స్ పే చేయలేదని చెప్పేసి పెండింగ్, మాకు అన్ని డ్యూస్ ఉన్నాయి, అందుకని మేము హెల్త్ కార్డ్స్ మీద ట్రీట్మెంట్ ఇవ్వము అని చెప్పేశారు. అందుకని 2020 తర్వాత హెల్త్ కార్డ్స్ ఉపయోగం లేకుండా పోయింది. ఒక నిమ్స్ లో తప్ప ఇంకెక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడో 1-2 తప్ప ఒక ఐ సర్జరీ, డెంటల్, ఈ రెండింటికి మాత్రం హెల్త్ కార్డు హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ నడుస్తుంది. మిగిలిన వాటికి సంబంధించినటువంటి హెల్త్ కార్డు మీద ఎవరు కూడా ట్రీట్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు మామూలు ప్రజల కోసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అమలు చేస్తుంది కదా, 10 లక్షల వరకు ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో. సో దానికి దీనికి ఈ మీ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కి దానికి పోల్చితే గనక రెండు దాదాపు ఒకే ప్రమాణాలకు సంబంధించిన వైద్యం అంతదా? అదే మేము అంటే మరి ట్రీట్మెంట్ కి సంబంధించి చూసినప్పుడు సరే, పేదలకు ఇచ్చేటువంటి దానికి మాకు పోటీ కాదు. పేదలకు ఇప్పుడు 10 లక్షలు ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల మాక్సిమం లిమిట్ తో ఇస్తా ఉన్నారు. అది వాళ్ళకి జనరల్ వార్డు, తర్వాత ఇతరత్ర ఇవి ఉంటాయి. సరే, ఎంప్లాయీస్ కన్నప్పుడు ఎంప్లాయీస్ ఎర్నింగ్ పర్సన్స్ కాబట్టి యాక్చువల్ గా ఎంప్లాయీస్ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి.
ప్రజల్లో భాగంగా. కానీ ఏంటంటే ఎంప్లాయీస్ ఎర్నింగ్ పర్సన్స్ అనే ఉద్దేశంతో ఇంకోటి ఏంటంటే కొంత అకౌంటబిలిటీ ఉండాలి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా షేరింగ్ వార్డు లేకపోతే ప్రైవేట్ రూమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి కొంత కంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ నుంచి ఉండాలి అనేటువంటిది గవర్నమెంట్ చెప్తాం. మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం అంటే మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఎంతైతే ఖర్చు పెడతా ఉందో ఆ మొత్తాన్ని ముందు మా హెల్త్ స్కీమ్ కి బదలాయించండి. ఆ తర్వాత నిజంగా ఎంత ఖర్చు అవుతుందో చూసి దాన్ని బట్టి మా దగ్గర నుంచి కంట్రిబ్యూషన్ అడగండి తప్ప మీరు 1.5% కంట్రిబ్యూషన్ తీసుకుని ఏమి ఇస్తారు ఫెసిలిటీస్? ఇప్పుడు అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా అంటే అది లేదు. ఇప్పటి వరకు హెల్త్ స్కీమ్ లో అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కి క్యాష్లెస్ ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ జాయిన్ అయితేనే, అడ్మిట్ అయితేనే, ఇన్పేషెంట్ గా జాయిన్ అయితేనే అవకాశం ఉంది. తర్వాత ఇన్పేషెంట్ గా కూడా కొన్ని ప్రొసీజర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి 1980 ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ మాత్రమే మెడికల్ మన క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటది. మరి ఒకవేళ అదర్ దాన్ దట్ ప్రొసీజర్స్ ఏవైనా ఉంటే వాటికి ఎలిజిబిలిటీ ఉండదు. తర్వాత దీనికి క్యాపింగ్ ఉంటుంది. ఇప్పుడు గతంలో ఉన్నది ఏంటంటే 3 లక్షలకు ఒక దగ్గర 5 లక్షలు, ఆ తర్వాత 10 లక్షలు ఇట్లా క్యాపింగ్ ఉంది. ఇప్పుడు లిమిట్లెస్ అని చెప్తున్నారు, కానీ ఆ క్యాపింగ్ తీసేసి లిమిట్లెస్ గా ఇస్తారా లేదా అనేది ఇంకా మళ్ళీ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిస్కషన్స్ లో తేలుతుంది. ఇంకోటి కూడా ఏంటంటే ఇందులో ఇప్పుడు ఎంప్లాయీస్ అంటే 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా ఎవరైతే జీతాలు పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మొదటి దశలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా ఉన్నటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మన రెసిడెన్షియల్ స్కూల్స్ లో, ఎయిడెడ్ స్కూల్స్ లో, మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ లేకపోతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా అదర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆశ్రమ స్కూల్లో పనిచేసే సిఆర్టీస్ ఇట్లాంటి వాళ్ళంతా ఎలాగో నగదుతో మా దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటా ఉన్నారు కదా. అవునవును. కాబట్టి గవర్నమెంట్ మరి అదే అమౌంట్ వాళ్ళ దగ్గర కూడా తీసుకొని ఈ స్కీమ్ లో చేర్చుకోవచ్చు. అందుకని ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ చెప్తున్నది 1,056 కోట్లు 1,056 కోట్లు సంవత్సరానికి ఖర్చు అవుతుందని చెప్తుంది. ఇందులో 528 కోట్లు ఎంప్లాయీ షేర్ వస్తే 528 కోట్లు గవర్నమెంట్ షేర్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీని మీద ఏంటంటే ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటిది అది చాలా ఎక్కువ అనేటువంటిది ఒక అభిప్రాయం. అయితే అసలు మేము కట్టే డబ్బులతోటే మా వైద్యం చేపిస్తారా, అంటే గవర్నమెంట్ షేర్ ఇస్తుందా లేదా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అవునవును. మొన్న రీసెంట్ గా పెన్షనర్ల దీక్ష సమయంలో కూడా టీఎన్జిఓ లీడర్ గానీ వీళ్ళు మిగతా నాయకులు వచ్చినప్పుడు కూడా ఇదే అడిగారు. 1.5% మీరు ఎవరిని అడిగి పోయి ప్రభుత్వం దగ్గర ఓకే చేశారు, అట్లా మమ్మల్ని అడగకుండా నిర్ణయం తీసుకుంటారనే అభ్యంతరం వ్యక్తం చేసిరు. అంటే సభ్యులందరినీ అడగటం సాధ్యం కాదు కదా. నాయకులన్న తర్వాత సభ్యులందరినీ, ఇప్పుడు నాయకత్వాన్ని ఇచ్చిన వాళ్ళు ఆ సంఘ సభ్యులు ఆ సంఘం కమిటీ సమావేశాల్లో మాట్లాడుకుంటారు. వాళ్ళకు ఒకసారి వాళ్ళ మీద నమ్మకంతో నాయకత్వం అప్పగించారు కాబట్టి సభ్యుల నమ్మకానికి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది. అందుకని ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు అనేది అది మామూలుగా సాధారణంగా అడిగే ప్రశ్నే గాని అది కాదు. కానీ ఏంటంటే ఒకటి నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళు సభ్యుల ప్రయోజనాలన్నింటినీ కాపాడేదాని కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ ఎన్నో ఏళ్ల నుంచి హెల్త్ కార్డ్స్ కావాలి. ఎందుకంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం ఖరీదైపోయింది. ఈ ఖరీదైన వైద్యంలో దీన్ని తట్టుకోవాలని అంటే ఏదో ఒక నియంత్రణ ఉండాల్సినటువంటి అవసరం. అందుకని మేము హాస్పిటల్కి పోతే మాకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి సందర్భంలో ఇష్టారాజ్యంగా హాస్పిటల్స్ లో కార్పొరేట్ దోపిడీని తట్టుకోవాలంటే ప్రభుత్వ నియంత్రణ ఉండే అవకాశం ఉంది. అందుకని వాళ్ళ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అయితే ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ కి ఇప్పుడు మేము పోయి మా ఫీజు మన ఏదైనా ఒక ట్రీట్మెంట్ అంటే ప్యాకేజ్ చెప్తాడు. అదే గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ల ప్రకారం చేయాల్సి వచ్చినప్పుడు మా హెల్త్ కార్డు మీద ఆ ప్రయోజనం ఉంటుంది. అందుకని ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆ రేట్ కంటే ₹1 కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. మేము కూడా క్వశ్చన్ చేయడానికి మేము ఇక్కడ అమౌంట్ మా కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి అక్కడున్న ఫెసిలిటీస్ గురించి కానీ లేకపోతే అక్కడున్న ప్యాకేజ్ రేట్స్ గురించి కానీ మేము కూడా హాస్పిటల్లో మాకు అవసరమైన ఫెసిలిటీస్ పొందడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక లాభం. కాకపోతే ఏంటంటే 1.5% ఎక్కువ అనేటువంటిది అందరిలో ఉన్న అభిప్రాయం. ఎందుకంటే సిజిహెచ్ఎస్ రేట్ల ప్రకారం కేటగిరీని బట్టి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లో ఇప్పుడు 250 నుంచి ₹1,000 ఉంది. మాక్సిమం ₹1,000 ఉంటుంది.
అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు గవర్నమెంట్ 1.5% అనేటప్పటికి ఇప్పుడు రేపు పొద్దున పిఆర్సీ వస్తే బేసిక్ పే పెరిగింది అనుకోండి, పెరిగిన దాని ప్రకారం దాదాపు ఇది ఇంకా చాలా ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ఇప్పటికే 1.5% తోటి ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ వస్తుంది. ఇంక్రిమెంట్ వచ్చినప్పుడల్లా రేటు పెరుగుతుంది. బేసిక్ పే పెరుగుద్ది. బేసిక్ పే పెరిగినప్పుడల్లా మేము కట్టే మొత్తం పెరుగుతుంది. అంటే ఫిక్స్డ్ ఫిగర్ కాకుండా ఇట్లా ఎక్కువ జీతం ఉన్న వాళ్ళు ఎక్కువ కట్టాలి, తక్కువ జీతం ఉన్న వాళ్ళు తక్కువ కడతారు. సో ఈ కట్టేటువంటి అమౌంట్ ఏమవుతుందంటే ఫెసిలిటీస్ విషయానికి వచ్చినప్పుడు, ట్రీట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు అందులో వేరియేషన్ చూపించడానికి వీలు లేదు కదా. ఎవరికైనా ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని అంత వేరియేషన్ ఉండటాన్ని కొంత ఎక్కువ శాలరీ తీసుకునేటువంటి గెజిట్ ఆఫీసర్లు ఇట్లాంటి వాళ్ళంతా కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంత పెద్ద మొత్తం అవసరమా? ఇప్పుడు పెన్షనర్లకు కూడా వాళ్ళ పెన్షన్ నుంచి కట్ అవుతుంది సార్. పెన్షనర్లకు కూడా వాళ్ళ పెన్షనర్స్ కూడా పెన్షనర్స్ నుంచి కట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ ట్రస్ట్ లో ఎవరు ఉంటారు సార్? సభ్యులు ఎవరు ఉంటారు? ట్రస్ట్ లో మొత్తం 17 మంది ఉంటారు. చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా ఉంటారు. ఆఫీసర్స్ నుంచి 8 మంది ఉంటారు. అందులో ఒకళ్ళు మెంబర్ సెక్రటరీగా ఉంటారు. తర్వాత ఎంప్లాయీస్ నుంచి 6 ఉంటారు. ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి 6 ఉంటారు. పెన్షనర్స్ నుంచి 2 ఉంటారు. ఓకే. మళ్ళీ ఎప్పుడు సార్, ఎప్పటి నుంచి అమలు ఇది? బహుశా వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 1 ఏప్రిల్ నుంచి ఏమన్నా అమలు చేస్తుండొచ్చు. ఇప్పుడు కేబినెట్ లో అప్రూవ్ అయింది. ఆల్రెడీ హెల్త్ స్కీమ్ ఉంది, గతం నుంచే ఉంది. 186 జియో ద్వారా ట్రస్ట్ ని ఫామ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎలక్షన్స్ కి ముందు ట్రస్ట్ ని ఏర్పాటు చేసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరి దగ్గర 500 రూపాయల చొప్పున కలెక్ట్ చేసి గవర్నమెంట్ 500 మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి దాంతో ఈ హెల్త్ స్కీమ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు. అది అమల్లోకి రాకుండానే వాళ్ళు గవర్నమెంట్ చేంజ్ అయింది. ఈ గవర్నమెంట్ అప్పటి నుంచి మంచి హెల్త్ కార్డ్స్ ఇస్తాము అనే చర్చలు చేసి మేము జేఏసీగా ప్రాతినిధ్యాలు చేసి ఆందోళన చేసిన తర్వాత ఇప్పటికి అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి 500 పోయి ఇప్పుడు 1.5% అయింది. సో అది చాలా ఎక్కువ అనేటువంటిది అందరిలో ఉన్నటువంటి ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే ఎక్కువ అనే దానికంటే కూడా ఇప్పుడు అసలు కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తారా అనేది జనంలో ఉన్నటువంటి అనుమానం. ఎందుకంటే ఇప్పుడు 1.5% మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ మేమెంత ఇస్తే అంత గవర్నమెంట్ ఇస్తా అంటుంది. ఇస్తుందా లేదా అనేది ఒకటి. ఇంకో అనుమానం ఏంటంటే ఇప్పుడు మేము దాచుకున్న జీపీఎఫ్ గవర్నమెంట్ వాడుకొని మాకు ఇవ్వట్లేదు. మరి మేము కట్టే కంట్రిబ్యూషన్ ని నిజంగా వైద్యానికి ఉపయోగిస్తారా, లేదా దీన్ని ఏమన్నా డైవర్ట్ చేస్తే రేపు పొద్దున మళ్ళీ హాస్పిటల్స్ బిల్స్ పెండింగ్ అయితే మాకు వైద్యం చేయకపోతే అప్పుడు ఎట్లా? ఇది ఒక అనుమానం ఉంది. ఈ అనుమానాలను క్లియర్ చేయగలిగితే గవర్నమెంట్ అది పెద్ద ఈ స్కీమ్ అమల్లోకి వచ్చినప్పుడు ఇది అవన్నీ క్లియర్ చేయగలిగితేనే సక్సెస్ అవుతుంది ఈ స్కీమ్. ఓకే సార్, థ్యాంక్ యూ విత్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.